యేసే నీ నామములో విడుదల నాకు దయచే ప్రభా. యేసే నీ ఆత్మ కార్యము నా మధ్యలో నా జీవితంలో జరిగించు ప్రభా, జరిగించు. అందరూ నోరు పెట్టి అడగండి. మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదని ఆయన వాగ్దానం చేస్తున్నాడు కదా. ఈరోజు నోరు పెట్టి అడగండి. మౌనంగా ఉంటే ఏది జరగదు. కొద్దిసేపు మిమ్మల్ని గురించి మీరు మర్చిపోండి. మర్చిపోయి కేవలము దేవునికి మీకు సంబంధించిన సమయం ఇది. పరిశుద్ధాత్ముడు కార్యము జరిగించాలంటే, యేసయ్య మీ జీవితంలో కార్యము జరిగించాలంటే ఆయన ఒక్కటే అన్నాడండి. మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదు. అడుగుతున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడుతుంది, తట్టుచున్న వారికి తీయబడుతుంది. అడగట్లేదు కాబట్టి పొందుకోవట్లేదు. ఆయనని పిలుస్తుండగానే తాకే దేవుడు, నింపే దేవుడు, విడిపించే దేవుడు, కార్యము జరిగించే దేవుడు. విశ్వాసముతో ఆయన నామాన్ని పిలుతామా? రక్షణ యేసయ్యా, నీ నామములో నాకు స్వస్థత, నీ నామములో నాకు విడుదల, నీ నామములో నాకు రక్షణ యేసయ్యా, నీ నామములో నాకు స్వస్థత, నీ నామములో నాకు విడుదల, నీ నామములో నాకు రక్షణ యేసయ్యా. స్వస్థత, నీ నామములో నాకు విడుదల, నీ నామములో నాకు రక్షణ యేసయ్యా. అందుకే ఆయన నామము యేసయ్యా.
ఏసే. నువ్వు లేకపోతే ఏది జరగదు ప్రభా. నాకు నువ్వు కావాలి ప్రభా, నువ్వు కావాలి ప్రభా. ఈరోజు ఈ ప్రాంగణములో ఆయన నామములో ఎవరేమి అడిగినను నిశ్చయముగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. 2-3 ఆయనని యథార్థముగా ఆరాధిస్తే వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు కదా. 2-3 ఆయన నామంలో ప్రార్థిస్తే, ఆయన నామంలో కూడితే అక్కడ వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు కదా. ఈరోజు మన మధ్యలో ఉన్నాడు అని నమ్మిన వారు ఉన్నట్లయితే మీ నోరు విప్పి మీ భారాలేంటో, మీ సమస్యలేంటో, మీ పోరాటాలేంటో, పాపాలేంటో, వ్యసనాలేంటో, వాటి నుండి విడుదల కావాలా అడగండి. యేసే నామంలో అడగండి, యేసే నామంలో అడగండి. నోరు ఎత్తండి, నోరు ఎత్తి దేవుని అడగండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దండి. కనీసం ప్రార్థన కూడా చేయకపోతే దేవుడు ఎలాగ చేస్తాడు మన జీవితంలో? అడుగుతూ ఉండండి. ఒకసారి ఆ విధవరాలు జ్ఞాపకం చేసుకోండి. ఆ విధవరాలు క్రూరమైన మూర్ఖుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడుగుతూనే ఉందండి. ఎంతగా అడిగిందంటే ఆయన విసుగు వచ్చి న్యాయం జరిగించాడంట మూర్ఖుడైన వాడు. ఈరోజు మనం అడగట్లేదు కాబట్టి పొందుకోవట్లేదు. ఎంతకాలం అదే నష్టం, ఎంతకాలం అదే పాపము, ఎంతకాలం అదే వ్యసనము, ఎంతకాలం అంతే అదే బంధకము. ఈరోజు యేసయ్య నామములో విడుదల కలుగును గాక, ఆయన నామములో విడుదల కలుగును గాక. నోరు విప్పి అడగండి. అడుగుతూ ఉండండి. పొందుకునేంత వరకు అడుగుతూ ఉండండి దేవుని సన్నిధిలో. నాకు తెలుసు ప్రభా, అడగకుండా అపవాది నా నోటిని కట్టివేస్తున్నాడు. ఇప్పుడే మీరు నోరు విప్పి అడిగినప్పుడు అపవాదికి అపజయమండి. కట్టిబెట్టిన ప్రతి నాలుకని రిలీజ్ చేయమని వేడుకుంటున్నా యేసు నామములో. రిలీజ్ చేయ, విడుదల దయచేయి.